మాతృదేవో భవ. ఇప్పుడు మనము 2024 జూన్ నెలలో వృశ్చిక రాశి వారి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేటువంటి విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అది కూడా సశాస్త్రీయంగా పద్ధతిలో మనం ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు వృశ్చిక రాశి వారికి చతుర్థ స్థానంలో శనిగ్రహ సంచారం జరుగుతూ ఉన్నదండి. శనిశ్చర గ్రహం, దీన్ని అర్ధాష్టమ శని అని కూడా అంటారు. ఈ అర్ధాష్టమ గ్రహ సంచారం కూడా మనిషికి చాలా కష్టాలు కలిగించేటటువంటి వ్యవహారాల్లో అది ఒకటి. ఇక 5లో రాహుగ్రహ సంచారం జరుగుతోందండి. 6లో కుజగ్రహ సంచారము, 7లో గురుగ్రహ సంచారము, 11లో కేతుగణ సంచారము జరుగుతూ ఉన్నదండి. కేతుగ్రహ సంచారము జరుగుతూ ఉన్నది. ఇవి నెలలో ఒకే రాశిలో ఉండేటటువంటి గ్రహాలు, మధ్యలో మారవండి ఇవి. అందుచేత వీటిని గురించి ముందుగా ప్రస్తావించడం జరిగింది. ఇక ఒకే నెలలో అంటే జూన్ నెలలో 2 రాశులలో మారేటటువంటి గ్రహాలు 3 ఉన్నాయి. అవి రవిగ్రహము, బుధగ్రహము, శుక్రగ్రహము. ఈ 3 గ్రహాలు కూడా మనకి వృశ్చిక రాశిలో నుంచి 7, 8 స్థానాలలో అంటే వృషభ, మిథున రాశుల్లో సంచారం చేస్తూ ఉంటాయండి. రవి, బుధ, శుక్ర, ఈ 3 గ్రహాలు. ఏ గ్రహాలు ఇప్పుడు అవి ఉన్నటువంటి స్థానంలో అవి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తాయి అనేటటువంటిది మనం కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చతుర్థంలో శనిగ్రహ సంచారం వల్ల దీన్ని అర్ధాష్టమ శని అంటారు. కొంచెం ఇబ్బందులు కలిగించేటటువంటి పరిస్థితి. అయితే మూడు రకాలుగా ఎక్కువ, అంటే మొత్తం 5 రాశుల్లో శనిగ్రహం బాగా ఎక్కువగా బాధిస్తూ ఉంటుంది. మిగతా గ్రహాలు కేవలం 3 రాశుల్లో మాత్రమే యోగాన్ని ఇస్తూ ఉంటుంది. మిగతా 9 రాశుల్లోనూ ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. అయితే అందులో కూడా 5 రాశులు మరీ ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. ఒకటి ఏంటి అంటే గోచారవశాత్తు చతుర్థ స్థానంలో ఉన్నటువంటి శనిశ్చర గ్రహం, దాన్ని అర్ధ అష్టమ శని అని అంటారు. దాన్ని కంటక శని అని కూడా అంటారు. అలాగే అష్టమ స్థానంలో శని సంచారం, దాన్ని అష్టమ శని అని అంటారు. అది కూడా చాలా వేధిస్తూ ఉంటుంది. ఇక ఇక్కడ ప్రాంతంలో షాడే సాత్ అంటారు, కొన్ని ప్రాంతాల్లో ఏలినాటి శని అని అంటారు. ఇది కూడా 3 రాశుల్లో అండి, అది ఒక రాశిలో ఉండేది కాదు. అంటే చంద్రుడి నుండి 12వ స్థానంలో అంటే వెనక స్థానంలో సంచారం చేయటము, చంద్రుడు ఉన్నటువంటి రాశిలో సంచారం చేయటము, చంద్రుడు ఉన్నటువంటి ముందు స్థానంలో సంచారం చేయటం. అంటే 3 రాశుల్లో ఇక్కడ సంచారం జరుగుతుంది. ఏలినాటి శని అంటే ఒక్కొక్క రాశిలో 2.5 సంవత్సరాలు ఉంటుంది. కాబట్టి 3 రాశుల్లో కలిపి 3 రెళ్ళు 6 సంవత్సరాలు, 3 అర్ధాలు 1.5 సంవత్సరాలు. 6 + 1.5 = 7.5 సంవత్సరాల పాటు ఇక్కడ సంచారం చేస్తూ ఉంటుంది. ఈ 5 స్థానాలలో ఉన్నప్పుడు మాత్రం 9 స్థానాలను మొత్తం చెప్పుకున్నాము, 3 యోగిస్తుంది. కాబట్టి ఆ 9 కూడా ఈ 5 స్థానాల్లో ఉన్నప్పుడు శనిగ్రహ సంచారం మరింతగా వేధించేటటువంటి అవకాశం ఉన్నది. ప్రముఖంగా ఈ బాధలు కలిగించేటువంటి గ్రహాలన్నీ కూడా 2.5 సంవత్సరాల్లో మారి, ఏ గ్రహమైనా ఇప్పుడు రాహుకేతువులు ఉన్నారు, 2.5 సంవత్సరాల్లో మారిపోతూ ఉంటారు. ఇప్పుడు శని కూడా మిగతా రాశుల్లో ఉన్నప్పుడు 2.5 సంవత్సరాలకే మారిపోతాడు. కానీ ఇక్కడ 7.5 అయినప్పటికీ ఇక్కడ మళ్ళీ 7.5 సంవత్సరాలు అవుతుంది. ఈ విధంగా ఈ 2.5 సంవత్సరాలు ఈ 5 రాశుల్లో ఉన్నప్పుడు శనిగ్రహ సంచారం జరిగేటప్పుడు కొంచెం బాధలు ఎక్కువగా ఉంటాయి. కొంచెము మనిషి కొన్ని సందర్భాలలో భరించలేనటువంటి బాధ కూడా పడాల్సి వస్తూ ఉంటుంది. అందుచేత వీటిని చాలా ప్రముఖంగా మనం పరిగణలో తీసుకుంటూ ఉంటాం. ఇక్కడ మనము ఈ వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తుందండి. ఇది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు కల్పిస్తుంది. 5వ స్థానంలో రాహు, ఈ 5వ స్థానంలో రాహు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదు. ఇక్కడ మంచి ఆలోచనలు ఉండవు. పిల్లల యొక్క ప్రవర్తనలు కూడా కొంచెం పెడదారి పెట్టేటువంటి అవకాశాలు ఉంటాయి. తెలిసి కావచ్చు, తెలియక కావచ్చు, మొత్తం మీద ఈ మన పూర్వపుణ్యం కూడా అక్కడే ఉంటుంది. కాబట్టి మన ఆలోచన ధోరణి కూడా పిల్లలదే కాదు, మన ఆలోచన ధోరణి కూడా బాగుండదు. పిల్లల ప్రవర్తనలు బాగుండవు. ఈ విధమైనటువంటి పిల్లలకు విద్యాభ్యాసంలో కూడా వెనకబడే అవకాశం ఉంటుంది.
అందుచేత ఈ విధమైనటువంటి ఫలితాలు రాహు 5వ స్థానంలో జరిగేటప్పుడు జరుగుతూ ఉంటాయి. 6వ స్థానంలో కుజుడు సంచారం అండి, అంటే స్వక్షేత్రమే అవుతోంది, అది మేషరాశి అవుతోంది. అయితే ఇక్కడ కుజుని యొక్క సంచారం కూడా 6లో యోగ కారకమే అవుతుందండి. 6లో కుజుని యొక్క సంచారము యోగ కారకమేను, బాగా ఉపయోగపడతాడు. అలాగే 7లో గురువు అండి, 7లో గురువు కూడా చాలా చక్కగా ఉపయోగపడతాడు. అంటే ఈ జాతకుడు వివాహం కానివాడైతే వివాహ ప్రయత్నాలు చేయొచ్చు. గోచార రీత్యా 7వ స్థానంలో గురు సంచార కాలం ఒక వివాహ కాలంగా, వివాహానికి తగిన కాలంగా, లేదా వారి పిల్లలకి వివాహం కావలసి ఉంటే వారికి కానీ ఇతనికి కానీ వివాహం జరగడానికి అవకాశం మెండుగా ఉంది అనేటువంటి విషయాన్ని మనకి పెద్దలు తెలియజేశారు. వివాహ కాలంగా ముఖ్యంగా ప్రముఖంగా దీన్ని తీసుకుంటూ ఉంటారు. అలాగే కుటుంబ స్థానంలో జరిగేటప్పుడు ఇక్కడ 7వ స్థానంలో గోచారరీత్యా జరుగుతోంది కాబట్టి వివాహ ప్రయత్నాలు, వివాహం అయిపోయినవాడికి అవసరం లేదు, వివాహ ప్రయత్నం చేసేటటువంటి వారికి అనుకూలమైన పరిస్థితి. అలాగే వివాహం అయినటువంటి వారికి అన్యోన్యత, భార్యాభర్తల మధ్యన అన్యోన్యత పెరిగేటువంటి అవకాశం చక్కగా ఉంటుంది. ఆవిడ మీ మాట వింటారు, అలాగే ఆవిడ మాట మీరు వింటారు, ఒకరినొకరు పరస్పరం గౌరవించుకుంటారు, ఒకరి మీద ఒకరికి అనురాగం చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఈ కాలంలో. అలాగే 11వ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతూ ఉన్నదండి. 11వ స్థానంలో కేతుగ్రహ సంచారం జరగటం అనేది కూడా చాలా శుభ ఫలితాలని, చక్కటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటుంది. ఆ విధంగా చాలా చక్కగా ఉంటుంది. ఇవి ఒక సంవత్సరం కాలం పాటు ఒకే రాశిలో ఉండే గ్రహాలు చెప్పుకున్నాము. ఇక్కడ 3 గ్రహాలు మాత్రం మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇవి ఒకే గ్రహం 2 రాసుల్లో సంచారం చేస్తూ ఉండేటట్టు రవి, బుధ, శుక్ర, ఇవి నెల మధ్యలో వేరే రాసుల్లోకి మారడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు రవి కనుక మనం తీసుకున్నట్టయితే 7, 8 స్థానాలలో సంచారం చేస్తూ ఉంటాడు. 13వ తారీఖు వరకు 7వ స్థానంలో, 8వ స్థానంలోకి వచ్చేటప్పటికి మళ్ళీ అక్కడ మిగతా నెల అంతా కూడా సంచారం చేస్తూ ఉంటాడు. అయితే ఈ రవి సంచారం 7వ స్థానంలో కానీ 8వ స్థానంలో కానీ జరిగేటప్పుడు 2 స్థానాల్లోనూ కూడా ఏవి కూడా మనకు శుభ ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం అయితే లేదు. ఇక బుధుడు కనుక మనం తీసుకున్నట్టయితే 7వ స్థానంలో ఉన్న సమయంలో మనకి శుభ ఫలితాలను ఇవ్వడం, కానీ 8వ స్థానంలో సంచరించేటటువంటి కాలంలో మనకి శుభ ఫలితాలు ఇవ్వడానికి సమర్థుడవుతున్నాడు. అలాగే శుక్రుని కనుక మనం తీసుకున్నట్టయితే 7, 8 స్థానాలలో 2 స్థానాల్లోనూ కూడా ఎక్కువ. ఇంకొకటి ఏంటంటే ఈ 2 స్థానాలు 7, 8 స్థానాల్లో 2 రాసుల్లో కూడా సంచారం చేసేటప్పుడు శుక్రుడు శుభ ఫలితాలను ఇవ్వజాలడు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ గోచార రీత్యా మామూలుగా 100% శుభగ్రహము, 100కి 100 పాళ్ళు శుభగ్రహం గురుగ్రహంగా చెబుతారు, అందులో సందేహము లేదు. కానీ గోచారం దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం శుక్రగ్రహము గురుగ్రహం కంటే కూడా చాలా ఎక్కువ స్థానాల్లో, ఇంచుమించుగా 10 స్థానాలలో శుభ ఫలితాలనే ఇస్తాడు. ఒక్క 7, 8 వదిలిపెడితే 12 రాసుల్లో, మిగతా 10 రాసుల్లో కూడా శుక్రుడు శుభ ఫలితాలనే ఇస్తాడు. గోచార విషయంలో గురువు కంటే కూడా చాలా చక్కటి ఫలితాలు ఇవ్వడానికి శుక్రుడే సమర్థుడు. ఇదొక మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. అలాగే మన జ్యోతిష విద్వాంసులు కానీ, జ్యోతిష మిత్రులు కానీ, జ్యోతిషం నేర్చుకునేటటువంటి వారు కానీ, నిష్ణాతులైనటువంటి వారు కానీ ఈ విషయం తెలిసే ఉండొచ్చు వారికి. అయినప్పటికీ కూడా ఇది ఒక నోట్ చేసుకోవాల్సినటువంటి విషయం. శుక్రగ్రహము ఆ 2 రాసుల్లో తప్ప విడిస్తే మిగతా రాసుల్లో చక్కటి ఫలితాలను ఇవ్వడానికి శుక్రుడు గురువు కంటే కూడా చాలా ముందుంటాడు. ఈ విధమైనటువంటి ఫలితాలు మనకు వస్తూ ఉంటాయి. ఇక్కడ మనం చెప్పుకోవాలి అంటే కుజుడు అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో ఫలితాలు ఇస్తూ ఉన్నారు. 7వ స్థానంలో ఉన్నటువంటి గురువు గారు సుఫలితాలు ఇస్తూ ఉన్నారు. బాగా లాభస్థానంలో ఉన్నటువంటి కేతువు సుఫలితాలు ఇస్తూ ఉన్నాడు. శుక్రుడు 7 స్థానాల్లో మాత్రం సుఫలితాలు ఇవ్వటం లేదు. ఇక్కడ మీకు 4 గ్రహాలు మనకి చక్కటి ఫలితాలు ఇస్తూ ఉన్నాయి. అంటే బుధుడు కూడా 7, 8 స్థానాల్లో రెండింటిలో కూడా మంచి ఫలితాలు ఇవ్వడం ద్వారా మనకి 4 గ్రహాలు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటే 4 గ్రహాలు కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. అందుచేత ఇవి మామూలుగా మనం స్థూలంగా చెప్పుకునేటువంటి విషయం. ఇక్కడ మొత్తం అన్ని
రాసులు 12 రాసులు ఆ రాసుల్లో సంచరించేటటువంటి ఈ నవగ్రహాలని మనం కనుక పరిగణలో తీసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఈ వృశ్చిక రాశి వారికి మొత్తంగా ఏ విధమైన ఫలితాలు ఉంటాయి అంటే వీరికి ఇందులో కష్టాలు కొంచెం ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. అశుభవర్తమానాలు వింటూ ఉంటారు. ఎవరికో మన బంధువుల్లోనో మిత్రుల్లోనో ఎవరికో కాలు విరిగిందనో లేకపోతే చనిపోయారనో ఏదో అశుభం జరిగింది బాగా నష్టపోయాడు అనేసో లేకపోతే కొంచెము కష్టమైనటువంటి వ్యాధి కలిగిందనో ఈ విధమైనటువంటి వార్తలు వినడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే శత్రు వృద్ధి కూడా జరిగే అవకాశం ఉన్నది. అలాగే కొన్ని శుభ ఫలితాలు కూడా మామూలుగా కొన్ని శుభగ్రహాలు కూడా ఉన్నాయనుకున్నాం కదండి. వాటి ద్వారా వాళ్ళకి ఏంటంటే కొంచెం ధనప్రాప్తి లభించేటటువంటిది ఉంటుంది, కీర్తి కలిగేటువంటి అవకాశం ఉంటుంది, కొంచెం పరోపకారం చేసేటువంటి గుణం కూడా మనకు కలుగుతూ ఉంటుంది, ధాన్యలాభం కలిగే అవకాశం ఉంది, రాజకీయ వ్యవహారాల్లో కొంచెం జయం కలిగేటువంటి అవకాశం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, బలం ఉంటుంది, అభీష్టకార్య సిద్ధి ఉంటుంది. అలాగే వాత రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది, మనస్తాపం కలిగేటుంటుంది, భయం ఉంటుంది, స్థానచలనాలు ఉంటాయి, అనేక రకాలైన కష్టాలు కలుగుతుంటాయి, అనేక రకాలైన శుభ ఫలితాలు కూడా కలుగుతూనే ఉంటాయి. అకాల భోజనం చేసే అవకాశం కూడా ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఇదే మనిషికి ఇన్ని అవమానాలు జరిగిన మనిషికి కొన్ని సందర్భాలలో మంచి సన్మానాలు జరిగే అవకాశం కూడా మనకి ఈ గ్రహాలు మొత్తం అన్ని గ్రహాలని కనుక పరిగణలో తీసుకుని విశ్లేషించుకున్నట్టయితే ఈ విధమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అందుచేత మీరు అశుభ ఫలితాన్ని తగ్గించుకోవడానికి శుభ ఫలితాన్ని ఇచ్చేటటువంటి గ్రహాల యొక్క సుఫలితాలు ద్విగుణీకృతం అవడానికి మీకు నవగ్రహ శ్లోకాలు కానీ నవగ్రహ గాయత్రి అని ఉంది, గాయత్రి కానీ నవగ్రహ బీజాక్షరాలను ఉన్నాయి. ఈ బీజాక్షరాల్లో 7-8 రకాలు ఉన్నాయండి. అందులో ఏ ఒక్కటైనా కూడా పర్వాలేదు. అలాగే నవగ్రహ ఆరాధన కానీ లేదు విష్ణు సహస్రనామం పారాయణ కానీ ఇంకా చాలా వాటిలో చాలా రకాలు చెప్పారు మహానుభావులందరూ కూడా. అవి చదువుకున్నప్పటికీ కూడా అందులో కూడా 108 శ్లోకాలు ఉంటాయి. విష్ణు సహస్రనామంలో ఒక్కొక్క శ్లోకము ఒక్కొక్క నక్షత్రం యొక్క ఒక్కొక్క పాదానికి ఈ సంబంధించినది అని చెప్పేసి కూడా కొన్ని పుస్తకాల్లో చెప్పబడ్డది. అంచేత ఇదేది చేదు నాకు విష్ణు సహస్రనామం వచ్చండి అంటారా, దాన్నే రోజుకోసారి చేసుకోండి. ఏదైతే మీ నక్షత్రమో ఏ పాదమైతే మీ నక్షత్ర పాదమో దానికి ఏ శ్లోకాన్ని ఆ పెద్దలు తెలియజేశారో దాన్ని కొంచెం మరింత భక్తి శ్రద్ధలతో పఠించినట్టయితే మీకు ఆ గ్రహ దోషాలు ఆ నక్షత్ర దోషాలు అన్నీ పోయేటువంటి అవకాశం ఉంటుంది. అంచేత ఏదో ఒకటి చేసుకోండి. ఏదో వారానికి ఒక రోజు గుడికి వెళ్ళటం, లేకపోతే రోజు నీళ్లు పోయటం, లేకపోతే నవధాన్యాలు చల్లటం, ఏదో ఒకటి చేసినట్టయితే మీ ఈ చిన్న కాలంలో స్వల్పకాలంలో అంటే వారాలు కావచ్చు, పక్షాలు కావచ్చు, దిన ఫలితాలు కావచ్చు, నెల ఫలితాలు, మాసవారీ ఫలితాలు కావచ్చు, వీటి లాంటి చిన్న దోషాలకి ఈ మాత్రం ఖచ్చితంగా సరిపోతుంది. అయితే పెద్ద మొత్తం జాతకంలో ఉన్న దోషాలకి మహాదశల దగ్గరికి వచ్చేటప్పటికి 6 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు ఉన్నాయి. అటువంటి వాటి దోషాలకు వచ్చేటప్పటికి కొంచెము మనము ఈ జపాల యొక్క హోమాల యొక్క వీటి యొక్క స్థాయి కూడా పెంచవలసిన అవకాశం ఉంటుంది. 99 డిగ్రీల జ్వరం ఉన్నవాడికి 104 డిగ్రీల జ్వరం ఉన్నవాడికి ఒకే డోసు వేస్తానంటే కుదరదండి. మందు కూడా ఔషధం కూడా దాని డోసు పెంచాలి. ఆ విధంగా కొన్నిటికి కొన్ని నిర్ణయం చేశారు పెద్దలు. ఆ విధంగా చేసినట్టయితే దేనికి భయపడవలసిన పని లేదండి. ఏదో మిమ్మల్ని భయపెట్టాల్సిన అవసరం మాకు లేదు, మీరు భయపడక్కర్లేదు. అలాగే ఇన్ని గ్రహాలు మీకు అనుకూలించేసే మీ తెల్లారు కోటీశ్వరులు ఇవి కూడా నమ్మొద్దు అండి. అవి కూడా జాతకం మీద ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే ఎంత చిన్నవాడు ఎంత పెద్ద స్థాయికైనా ఎదగవచ్చు. మన కళ్ళ ముందు మనం చూస్తున్నాం. ఎంతమంది అండి తినడానికి లేనటువంటి వాళ్ళు ఏ స్థాయికి ఎదిగిపోయారండి, మన కళ్ళ ముందు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు మనతో పాటు జీవించుండటం, వాళ్ళ కాలంలో మనం జీవించడం అనేది కూడా గొప్ప వరం. మోడీ గారు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఎదిగారండి మహానుభావుడు. ఆయన చేసిన కీర్తి ప్రతిష్టలో ఎవరికి వచ్చాయండి? ఇంత సౌభాగ్యంగా తీర్చిదిద్దినవారు ఎవరున్నారండి? ఒక ముర్ము గారు భారత ప్రధాన మహిళ ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఎదిగారండి? భగవంతుడు అనుకుంటే, మనకి గ్రహాలన్నీ అనుకూలిస్తే, అంటే మన పూర్వజన సుకృతం బాగుంటే మనము పాతాళం కింద 7 పైన 7 14 లోకాలు ఈ కింద స్థాయి నుంచి ఆ పైన ఉన్నటువంటి స్థాయికి తీసుకెళ్ళిపోగలడు భగవంతుడు. అలాగే ఆ పైన ఉన్నటువంటి
ఆ గొప్ప వ్యక్తిని మనకి హరిశ్చంద్ర కథ చదవండి, బలిచక్రవర్తి కథ చదవండి, వీళ్ళందరికీ మనకి పురాణాలు ఊరికే రాలా. అక్కడ ఉన్న మనిషిని ఎక్కడ తొక్కేశాడండి బలిని? కిందనున్న 7వ లోకం అండి, అది పాతాళ లోకం, అక్కడికి తొక్కేశాడు. భగవంతుడు అనుగ్రహిస్తే అక్కడికి ఎదిగిపోగలం, ఆయన ఆగ్రహిస్తే ఎక్కడికో పోతాం. తస్మాత్ మనం చేసే ప్రతి పని బాగుండాలి, ప్రతి మాట బాగుండాలి. పరోపకారార్థం యదం శరీరం అనేటటువంటి ఒక్క సూత్రాన్ని గుర్తుపెట్టుకోండి. అది పెట్టుకున్నట్టయితే జీవితంలో ఇప్పుడు కాకపోయినా వచ్చే జన్మల్లోనైనా మనకి దాని ఫలితం అది ఎప్పటికీ నశించదండి. పుణ్యం కానీ పాపం కానీ ఎప్పుడూ ఏది నశించిపోదు. ఖచ్చితంగా పాపమైనా సరే పుణ్యమైనా సరే మనం అనుభవించి తీరాలి. అది ఈ జన్మ కావచ్చు, రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, వచ్చే జన్మ కావచ్చు, ఆ పై వచ్చే జన్మ కావచ్చు, 100 జన్మల తర్వాత అయినా సరే మనమే అనుభవించాలి, పాపం కానీ పుణ్యం కానీ. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నవగ్రహ ధ్యానం చేసుకోండి. సోహం భూయాత్.